హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు బ్లెస్డ్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనం మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉందో లేదైతే చెక్ చేయబోతున్నాం. సో చాలామందికి అయితే తెలియదు వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ పాన్ కార్డు అయితే లింక్ అయి ఉన్నాయో లేదో. సో మన గవర్నమెంట్కి సంబంధించిన ఎలాంటి పథకాలు కానీ పడాలనుకుంటే సో ఖచ్చితంగా మన ఆధార్ కార్డ్ అనేది మన పాన్ కార్డుతో అయితే లింక్ అయితే అయ్యి ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి రాబోయే ఎన్పిసి అమౌంట్ అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పడుతుంది. సో ఒకవేళ మీ ఆధార్ కార్డుకి మీ పాన్ కార్డు కానీ లింక్ లేకపోతే మీరైతే మాత్రం మీ బ్యాంకులో వెళ్ళి డబ్బులు కూడా విత్డ్రా చేయలేరు. సో ప్రజెంట్ అన్నిటికన్నా భయంకర విషయం అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి మీ బ్యాంకులో ఉన్న అమౌంట్లో మీ ఆధార్ కార్డుకి మీ పాన్ కార్డ్ లింక్ కానీ లేకపోయినట్లయితే ఖచ్చితంగా కూడా మీ అకౌంట్లోని 20% అమౌంట్ని అయితే వాళ్ళైతే కట్ అయితే చేయబోతున్నారు. దానికి సంబంధించి అంటే ఇది చేసుకోలేనందుకు గాను ఒక ఫైన్ గాను లెక్కగాను. సో అలాంటి ప్రాబ్లమ్స్‌లకైతే మీరైతే పడకండి. సో ఇప్పుడే వెళ్ళి మీ ఆధార్ కార్డ్‌కి మీ పాన్ కార్డ్ అయితే లింక్ అయ్యి ఉందో లేదో చెక్ అయితే చేసుకోండి. సో ఒకవేళ మీరైతే మీ ఆధార్ కార్డ్‌ని పాన్ కార్డ్‌కి లింక్ గాని చేయలేనట్లయితే మీకు గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి డబ్బులైతే రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు ఫ్యూచర్‌లోని. సో అదే విధంగా మీకు పడాల్సిన స్కాలర్‌షిప్ డబ్బులు గానీ, లేకపోతే ఇతర అమౌంట్‌లు గానీ అవన్నీ కూడా పడడం అయితే ఆగిపోతాయి. సో వాటిని ఇప్పుడైతే మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌కి ఎలా లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోవాలని అయితే మీకైతే ఈ వీడియోలో అయితే చెక్ చేసి చెప్పబోతున్నాను. సో మీరు గాని చూసుకున్నట్లయితే సో ప్రెజెంట్ అయితే మనం బ్లెస్డ్ ఆన్లైన్ సర్వీస్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాం. సో ఈ వెబ్‌సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. అదే విధంగా కామెంట్ సెక్షన్‌లో అయితే పింక్ చేయబోతున్నాను. సో వెబ్‌సైట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏ విధంగా అయితే మీ ఫోన్‌లో అయితే ఈ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. సో మీరు కిందకి గాని స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపించబోతున్నాయి. అంటే మనకి కరెంట్ బిల్‌కి సంబంధించిన పేమెంట్ మెథడ్‌కి గానీ, లేకపోతే బండి చలానా గానీ, లేకపోతే ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ గానీ, లేకపోతే కొత్తగా తిరుపతి టికెట్స్ కానీ అన్నిటికి సంబంధించిన లింక్స్ అయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే ఉంటాయి. సో సింపుల్‌గా మీరేమి చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా వెబ్‌సైట్‌కి అయితే రీడైరెక్ట్ అయ్యి మీరైతే క్లిక్ అయితే చేసుకొని మీకు కావాల్సిన వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ నేనైతే మాత్రం ఆధార్ కార్డ్, పాన్ ఆధార్ లింక్స్ స్టేటస్ సంబంధించినవి ఈ లింక్‌ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఇమేజెస్ కాదు ఫ్రెండ్స్, వీటిని లింక్స్ అంటారు. వీటి మీద క్లిక్ చేయండి. సో నేనైతే క్లిక్ చేశాను. సో క్లిక్ చేసినట్టే మీకైతే లోడ్ అయితే అవుతుంది. సో సర్వర్ నాకైతే ఇక్కడ నెట్‌కి అయితే స్లోగా ఉంది. సో మీకైతే ఫాస్ట్‌గా అయితే వచ్చేస్తది. సో ఇది క్లిక్ చేసిన వెంటనే మీరు మీ ఆధార్ కార్డ్‌ని, మీ పాన్ కార్డ్‌ని అయితే తెచ్చి మీ పక్కనైతే పెట్టుకోండి. సో నంబర్లు గుర్తుంటే పర్వాలేదు ఫ్రెండ్స్. సో ప్రెజెంట్ అయితే కాసేపు వీడియోని ఆపుతున్నాను. సో ఇదిగోండి ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడైతే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకైతే క్లియర్‌గా చూపిస్తుంది లింక్ ఆధార్ స్టేటస్ అయితే చూపిస్తుంది. సో మనమైతే ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి అయితే వచ్చేసాం. రీడైరెక్ట్ అయిపోయి డైరెక్ట్ లింక్ మీద అయితే వచ్చాం. ఇదే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి సర్వీస్‌కి సంబంధించిన డైరెక్ట్ లింక్ అయితే వెబ్‌సైట్‌లో అయితే మేమైతే ప్రొవైడ్ అయితే చేసాం. సో మీరు సింపుల్‌గా మీ ఫోన్‌లోని ఇలా ఓపెన్ చేసినట్టయితే మీ పాన్ కార్డ్ నంబర్ పైనైతే ఎంటర్ చేయండి. అలాగే మీ ఆధార్ కార్డ్ నంబర్ అయితే పైనైతే ఎంటర్ చేయండి. సో ప్రెజెంట్ అయితే నేను ఎంటర్ అయితే చేయబోతున్నాను. సో మీరు ఎప్పుడైతే మీ పాన్ కార్డ్ నంబర్‌ని, ఆధార్ కార్డ్ నంబర్‌ని పైనైతే ఎంటర్ అయితే చేసేసారో సో కింద సింపుల్‌గా వ్యూ లింక్ స్టేటస్ అని చెప్పైతే ఉంటుంది. దాన్నైతే క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో వెబ్‌సైట్ అయితే కొంచెం ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే మీకు క్లియర్‌గా అయితే చూపిస్తుంది. యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ టు ద గివెన్ ఆధార్ అని చెప్పి. సో ఒకవేళ మీకు కూడా ఇలాగ వచ్చినట్టయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. గవర్నమెంట్ నుంచి రాబోయే ప్రతి డబ్బులు కూడా మీకైతే పడబోతాయి. సో పడితే మీరు ఎటువంటి బాధ్యత పడాల్సిన అవసరం లేదు. సో కాకపోతే ఇలా కాకుండా మీకు నాట్ లింక్డ్ అని చెప్పి వస్తే మాత్రం మీరైతే చాలా అలర్ట్‌గా అయితే ఉండాలి. సో మీరైతే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్‌కి అయితే లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి అయితే వెళ్ళి వెంటనే మీ ఆధార్ కార్డ్‌ని, మీ పాన్ కార్డ్ లింక్ ఇస్తే అక్కడ సంబంధించిన ఫీజ్ అయితే తీసుకొని లింక్ అయితే చేస్తారు. సో ఇంకా ఎవరెవరైతే లింక్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్ళి లింక్ అయితే చేసుకోండి. సో ప్రెజెంట్ తర్వాత పడబోయే మనకి 1500 గాని, లేకపోతే ఒక నిరుద్యోగ భృతి గాని, లేకపోతే ఇంకా రైతులకు సంబంధించిన డబ్బులు గాని, లేకపోతే పెన్షన్ డబ్బులు సంపాదించిన ఆ మనీ అయితే పడాలంటే ఇవైతే ఉండాలి. సో ఎప్పుడైతే ఇవి ఉండదో ఫ్యూచర్‌లో మీ బ్యాంక్ అకౌంట్‌ని అయితే వాళ్ళు కంప్లీట్‌గా ఫ్రీజ్ అయితే చేస్తారు. సో ఈ ఆప్షన్ కూడా వాళ్ళకైతే ఉంది. సో ఇలాంటి రిస్క్ ఏమి ఉండకూడదు. మాకైతే సింపుల్‌గా అయిపోవాలనుకుంటే మాత్రం మాకు ఫ్యూచర్‌లో పడే డబ్బులైతే ఈజీగా పడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా వెళ్ళి మీ ఆధార్ కార్డ్‌ని మీ పాన్ కార్డ్‌కి అయితే లింక్ చేసుకోండి. లింక్ ఉంటే ఎటువంటి భయమైతే పడాల్సిన అవసరం లేదు. లింక్ లేకపోతే మాత్రం చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. సో అదే విధంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేస్తే మీ యూట్యూబ్ ఆల్గోరిథం ఇంకా చాలామందికి ఈ వీడియోని అయితే షేర్ అయితే చేస్తుంది. సో ఇంకా మీకు ఇది గవర్నమెంట్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీ ఛానల్‌లో కామెంట్ సెక్షన్‌లో అయితే అడగడం అయితే మర్చిపోకండి. అలాగే చివరిలోని మనకి మన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌లు అయితే మనకి డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ గాని అన్నిట్లోని.
సో అందులో మీకు ఎక్కడైనా మీ ప్రొఫైల్ బయోలో కూడా ఉంటుంది. అదేవిధంగా మీ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. ఎక్కడైనా మీరు క్లిక్ అయితే చేసి మీరు మనతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఏ గవర్నమెంట్‌కి సంబంధించిన స్కీమ్ తెలుసుకోవాలనుకున్నా సరే మనం లాస్ట్‌లో ఏపీ గవర్నమెంట్ న్యూ స్కీమ్స్ అని ఒక ప్లేలిస్ట్ అయితే డిజైన్ చేసాం. సో ఆ ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. మీకు ఎలిజిబుల్‌గా ఏ స్కీమ్ ఉంటుందో సో దానికైతే అప్లై అయితే చేసుకోండి. సో గవర్నమెంట్ నుంచి ఏమొచ్చినా సరే మనమైతే ఉపయోగించుకోవాలి కాబట్టి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో అదే విధంగా మనకి ఇంకా గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్‌కి సంబంధించినవి కానీ అన్నీ కూడా మన ఈ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయబోతున్నాం. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.